ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి, దాదాపు ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్. కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతోనే బీజేపీ వైపు. ఫోన్ ట్యాపింగ్లు ఉన్న వాళ్ళ ఏంది లెక్క? అసలు వీళ్ళు ఎవరు? వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కమల్నాథ్ల ఆలోచన. చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా. ఇద్దరు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కి చెందిన వారే అంటూ తెలుస్తుంది. మాజీ మంత్రులు వాళ్ళిద్దరు గ్రేటర్ పరిధి అట. ఎవరబ్బా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు, తర్వాత ఈ నుంచి పద్మారావు గౌడ్ మినిస్టర్ లేదు కదా, ముందు ఫస్ట్ కేబినెట్ లో మినిస్టర్ కదా, తర్వాత స్పీకర్ కదా. ఇంకా ఇద్దరు వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారా సిటీ నుంచి? ఎవరు లేరు. ఎవరికి మినిస్టర్ సిటీ నుంచి. లేదంటే ఇక మిగిలినోడు మన మల్లారెడ్డి కాక, మల్లారెడ్డి అయ్యింటాడు. నాకు తెలిసి ఈ ఫోటో మల్లారెడ్డిదా? ఈ ఫోటో ఆ రెండిట్లో ఏ ఫోటో మల్లారెడ్డిది కాదు, కానీ ఏదో మంచి మార్పు చేశారు. గ్రేటర్ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. దీర్ఘకాలంగా బీఆర్ఎస్ లో కొనసాగిన వీరు పార్టీ వీడియో సిద్ధమయ్యారు. వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి దారులు మూసుకుపోవడంతో, కాంగ్రెస్ దారులు మూసుకుపోవడం అంటే మల్లారెడ్డి, అలా నో డౌట్. తలసాన్ని కూడా 99% వద్దని అనింది అన్నారా? ఓకే, అయితే ఆయన కూడా పోతారు, ఇద్దరు పోతారు అయితే నాకు తెలిసి. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్ళడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాంఛనంగా జాయిన్ కావడమే అనే డైలమా వీరిలో నిలకొన్నది. మీరు ముందెళ్తేనే మీకు కొంచెం గౌరవం ఉంటుంది, తర్వాత వెళ్తే మిమ్మల్ని ఎవరి కూడా దేగడు పార్టీలో గుర్తుపెట్టుకున్నది. ఇద్దరు వేరువేరుగా ఈ ప్రయత్నాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపు కంక్లూజన్కు వచ్చారు. తెలంగాణ భవన్లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తున్నది. చేరిక ఎప్పుడు అనేది ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఆసక్తికరంగా మారింది. ఐటీ ఈడీ కేసుల నుంచి బయటపడేందుకు, ఐటీ ఈడీ కేసులు అంటే మల్లారెడ్డి పక్క, నో డౌట్. మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఇక నో డౌట్ రాసి పెట్టుకోండి. వీళ్ళు రాయలుగా మేము చెప్తారు. కేసీఆర్ కొనక ముందే రేంజ్ రోవర్ డిఫెండర్లు, సిటీలో 18 వైన్ షాపులు, ఉన్నటువంటి మన కన్వెన్షన్ సెంటర్లు, అన్నిటికంటే పెద్ద స్కామ్ ఏంటంటే తలసాని విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది పార్క్. ఏది మన ట్యాంక్ బండ్ మీద కట్టినటువంటి పార్క్. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత. రోజు ఆన్నే పోయి కూర్చునేది మనిషి. చూడు దగ్గరుండి కూర్చొని చేసిరండి కేంద్రంలో. ఆస్తులు కాపాడుకోవడం కోసమేనా అంటూ, అవును వాస్తవం కూడా. మరి మల్లారెడ్డి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పోవాలి తప్ప. మనం రీసెంట్ గా చూసినాం కాలేజీని ఎట్లా ఒక్కటే దెబ్బ కొడితే నా సాగరంగా. బీజేపీలో చేరడానికి ఆ ఇద్దరికి వ్యక్తిగత అవసరాలు, కేసుల బారి నుంచి తప్పించుకోవడం, ఉన్న ఆస్తులు కాపాడుకోవడం అనివార్యంగా మారింది. అదే సమయంలో వీరికి ఆయా సెగ్మెంట్లలో జిల్లాల్లో ఉన్న పలుకుబడి, పాపులారిటీ, ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్తోమత, వారి నుంచి వచ్చే సామాజిక ఓటు బ్యాంకు తదితరాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ సైతం వీరిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నది. రాష్ట్ర స్థాయి నాయకుల ప్రతిపాదనల మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో కేవలం 4 లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ టచ్ చేయాలని భావిస్తున్నాను. దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉన్న వీరి ద్వారా పార్టీకి పొలిటికల్ గా అడ్వాంటేజ్ కలిగేలా పావులు కలుపుతున్నది. సో మొత్తం చూద్దాం వాళ్ళు జాయిన్ అవుతారా లేదా ఏందో చూడాల్సిన అవసరం ఉంది. అసలు వాస్తవంగా ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దు వాస్తవంగా. ఎందుకంటే కరప్టెడ్ పొలిటీషియన్ తీసుకొని మళ్ళీ పార్టీకి మార్గం వేస్ట్ వాస్తవంగా. ఎందుకంటే కొత్త లీడర్షిప్ డెవలప్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఏఎస్పీలు భుజంగారావు తిరుపతన్న సస్పెన్షన్. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇద్దరిని విచారించిన స్పెషల్ టీం ప్రభాకర్ రావు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చేనని వెల్లడి అంటూ వీళ్ళిద్దరు చెప్తున్నారట. నెక్స్ట్ రైట్. పివికి భారతరత్న స్వీకరించిన ఆయన కుమారుడు, పురస్కారం అందుకుంటున్న పివి కుమారుడు, మాజీ ప్రధానులు పివి నరసింహారావు అండ్ డీటెయిల్ చాలా మందికి ఇచ్చారు నిన్న. అవును. నేడు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటన. ఇది ఎట్లుంటే తెలుసా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇంతే ఉంటుంది తప్ప ఏది ఉండదు. ఫామ్ హౌస్ నుంచి తిని బయటకు వచ్చిండా అటు పోయి ఇట్లా చేసేసి నేనున్నా మీకేం అంతే కథ. కానీ అయిపోయాయి. మళ్ళీ గంటలనే బయటకు వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చి మళ్ళీ అంటాడు. అంతే, ఏం కేసీఆర్ చేసే పని ఏముంటుంది అక్కడ. రాసి పెట్టుకోండి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే ఉంటుంది తప్ప ఇంకేది ఉండదు. రాసి పెట్టుకోండి అంతే. అన్నింటికంటే హైలైట్ ఇదే కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఎవరైనా రైతులు దీక్షలు కానీ ధర్నాలు కానీ చేస్తే వాళ్ళకి ఏం పట్టుకొచ్చి తీసుకొచ్చి లోపలేరు ఫస్ట్ అని చెప్పేసి అన్నోడు. ఖమ్మం మిర్చి రైతుల బేడి లేచినటువంటి దొంగ కేసీఆర్. అదేవిధంగా అనేక మంది రైతు ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు కేసీఆర్. ఈరోజు వచ్చి శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నాడు. అసలు రైతులు కానీ ఎవరు కానీ దయచేసి నమ్మొద్దు. 100 ఎకరాల భూమిలోనికి రైతు బంధు ఇచ్చినటువంటి దొంగ కేసీఆర్. అన్నిటికంటే హైలైట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ గజ్వేల్ ఫామ్ హౌస్ పక్కన మీకు గుర్తుండాలే, చూస్తున్నటువంటి వీక్షకులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ ఫామ్ హౌస్ గడుతున్నప్పుడు ఫస్ట్ ఆయన ఉన్న ల్యాండ్ ఎంత, ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఆయన సొంత ల్యాండ్ ఎంత. ఒక ఎకరంలో పెద్ద బావి ఉంటాడట. ఆ బావిలో మొన్న లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి కూడా చనిపోయాడు వాస్తవంగా.
40 ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ సీఎం అయిన తర్వాత 600 ఎకరాలు అయిందట. ఇక చెప్పండి, మీరు చెప్పాలి. ఆ రోజు దాకా రోడ్డు కూడా చక్కగా లేనటువంటి ఫామ్ హౌస్ ఇవాళ ఎన్ని రోడ్లు వచ్చినాయి ఆడ? రోడ్ల కోసం మీ దగ్గర నుంచి ఇంత ల్యాండ్ లాక్కున్నారు. నయానా భయానా లేదా మీ ఇంట్లో కిడ్నాప్ చేశా? ఇది మీరు సమాధానాలు చెప్పు. ఇంకొక విషయం, ఫామ్ హౌస్ కి కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు, నేను చాలా సందర్భాలు చెప్తా ఉన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి దాచిన జీవోల్లో బయట పెట్టని చెప్తాను, బయట పెడతలేవు. అదేవిధంగా రాచకొండ కమిషన్, కేసీఆర్ దుర్మార్గ పాలక నిదర్శనమైనటువంటి రాచకొండ అనేటువంటి పేరును తీశారని చెప్తా ఉన్నాం, కమిషన్ పేరు మార్చాలని చెప్తా ఉన్నాం, అది చేయట్లేదు. అదేవిధంగా ఫామ్ హౌస్ కు కూతవేటి దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ అవసరమా? అక్కడ అది తీసేసి ఇమీడియట్గా అది తీసేసి వేరే కాడ పెట్టండి అవసరం అనుకుంటే. అంటే కేసీఆర్ కోసం పోలీస్ స్టేషన్ ఉండాలా? కూతవేటి దూరంలో ఫామ్ హౌస్ కూతవేటి దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా దాన్ని తీసేసి ప్రజలకు అవసరం ఉన్న పెట్టండి. అది అవసరం లేదు, ఓన్లీ కేసీఆర్కి అవసరం కాబట్టి పెట్టుకున్నాడు అక్కడ. ఆ మంది మార్పులు ఆడ ఉన్న చుట్టుపక్కల 10-20 గ్రామాల ప్రజలను ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు భయాందోళనలో వాళ్ళొక భయానక వాతావరణంలో విషయం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం వాళ్ళకు స్వేచ్ఛ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు అక్కడ చీమ చిటుకు అన్న ఏది కానీ కనీసం ఏం కూడా తెలిసే పరిస్థితి లేదు వాస్తవంగా. చనిపోయినా కానీ కనీసం అక్కడ బయటికి చెప్పే పరిస్థితి లేదు వాస్తవంగా, మీడియా ముందు చెప్పే పరిస్థితి లేదు. మొత్తం బారికేడ్లు పెట్టేసి అది చేసి ఇది చేసి చేస్తూ ఉన్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంది. ముందు ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది, కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ని ఇమీడియట్గా తీసేయండి అక్కడ నుంచి. ఆ తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది, దాన్ని పేరు మార్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది వెలమల రాజ్యానికి ఇది ప్రతీక కనబడతా ఉంది. ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తున్నాయి. ఇదే కాదు, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర కూడా ఇప్పుడు ఏదైతే నందినగర్ లో ఉన్నటువంటి ఇల్లు ఉందో దాన్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. ఉన్న ఇంటిని పక్కన ఇల్లు ఆ గల్లీలో ఉండేటోళ్ళందరినీ ఏ రకంగా బెదిరిస్తున్నాడు. ఈ రోజు అధికారం లేకపోయినా ఏం లేకపోయినా ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూ ఇండ్లు కొంటున్నాడు వాళ్ళని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధికారం పోయినా కానీ ఏ రేంజ్ లో ఇది ఉన్నది అనేటువంటి. తండ్రికా కూతురికా వరంగల్ ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ తర్జన భజన. ఫ్లాష్ సర్వేలో శ్రీహరికి పాజిటివ్ రిపోర్ట్. ఏఐసీసీకి వెళ్ళిన ప్రతిపాదనలు కానీ కూతురికి ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు. అందుకోసమే పార్టీ మారినట్టు స్పష్టం. ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్. టికెట్ ఎవరికి అనేది రేడియో రేపో క్లారిటీ అనేది తెలుస్తుంది. వాస్తవంగా కూడా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా కడియం శ్రీహరికే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు మనకు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది, అనధికారిక సమాచారం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిస్తే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా తన బిడ్డ కావ్యకు అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేసేది వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ వరంగల్ లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ కాంగ్రెస్ బలంగా ఉంటుంది. అక్కడ ఎంపీగా గెలవడం ఖాయం కాబట్టి బలమైన వ్యక్తులు కావాలి కాబట్టి ఈరోజు వీళ్ళని తీసుకోవడం జరిగింది వాస్తవంగా. అది కడియం శ్రీహరికి ఇస్తేనే అక్కడ కొంత టైట్ ఫైట్ అయితే ఇవ్వగలుగుతారు. కానీ ఒకవేళ బిడ్డకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉందనేది కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ చాలా వరకు నాకు తెలిసి అయితే వరంగల్ ఎంపీకి సంబంధించిన దాంట్లో కడియం శ్రీహరికి ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లేదంటే కడియం కావ్యకి అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ఓవరాల్గా ఒకవేళ వీళ్ళకి ఇస్తే కనుక వీళ్ళకు ప్లస్ ఆడ గడ్డం వివేకాల కొడుకు కన్ఫర్మ్ అయిపోయింది, మల్లురాయ్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ మాదిగ సామాజిక వర్గం కూడా ఒక్క టికెట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో పెద్ద ఎత్తున ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఆ ఎస్సీ వర్గీకరణతో వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. ఇంకో కొంత ఎక్కడైతే ఉన్నదంటే వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. కాంగ్రెస్లోకి విజయలక్ష్మి అండ్ పురాణం సతీష్. ఈ పురాణం సతీష్ ఎవరు